కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ తరలిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందే కవులు కళాకారులతో చర్చించి తెలంగాణ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని వివరించారు. కేపీహెచ్బీ కాలనీ డివిజన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి మాధవరం కృష్ణారావు పూలమాల వేశారు. ఆ తర్వాత పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు. మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా, ఒక అమ్మవారిని చూడాలన్నా మనం ఒక కిరీటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు. భారతదేశంలో ఇతర దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా బతుకమ్మ పండుగ. అసలు తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ అంటేనే గౌరవమ్మ పూజించినట్టు. తెలంగాణ రాష్ట్రం గుర్తుకొచ్చేదే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను చూసే పెద్ద ఎత్తుగా ఇతర దేశాలు ఆడుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అటువంటి బతుకమ్మను మాయం చేశారు, కిరీటం తీసేశారు, తల్లిని మార్చేసి ఇంకో తల్లిని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి ప్రజల సేవ చేయాలి తప్ప గత ప్రభుత్వాలు చేసిన పేర్లు చేంజ్ చేసి కొత్త పేర్లు పెట్టడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన.